రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న కృషితో అమరావతి కొత్త హంగులను రూపుదిద్దుకుంటోంది. గ్రీన్ క్యాపిటల్గా బెజవాడను మార్చేందుకు అందరికీ మొక్కలు పెంచడంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ ఎగ్జిబిషన్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందో లేదో తెలియదు కానీ అది వికసించాక మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది. పూలను కోయకపోతే చెట్టుకు అందం, చూస్తూ ఉంటే మనసుకు అందం, పెట్టుకుంటే ఆడవాళ్లకు అందం. ఇలా పూల ప్రాముఖ్యతను మరింత పెంచేలా విజయవాడలో హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ వారు విజయవాడలోని అభ్యుదయ కాలేజీ ప్రాంగణంలో గులాబీ ఫలపుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పూలను చూసేందుకు చాలా మంది ఫ్లవర్ లవర్స్ వస్తున్నారు. పూలలో రారాజుగా వెలిగిపోయే గులాబీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. డిఫరెంట్ కలర్స్ లో చూపరులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ లో అరుదుగా కనిపించే పూలు, రంగురంగుల ఫ్లవర్స్ తో ఈ ప్రాంతమంతా చూడముచ్చటగా తయారైంది. ఇక్కడికి వచ్చిన వారికి మొక్కల ప్రాముఖ్యతను తెలిపేలా అవగాహన ఏర్పాటు చేశారు. నాకు కొంత అసంతృప్తి ఉండేది. ఎప్పుడు కూడా మనం హైదరాబాద్ లాగా, లేకపోతే ఢిల్లీలో లాగా, లేకపోతే బెంగళూరులో లాగా గ్రీన్ సిటీ అంటారు బెంగళూరుని, పబ్లిక్ గార్డెన్ ఉంది హైదరాబాద్లో అని చూసేవాళ్ళు వెనక. అవన్నీ కూడా ఎదురట్లాగా అందంగా లేకపోయినా కూడా ఏదో ఆ పేరుతో పిలుస్తుండేవాళ్ళు. అట్లాగే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఈ రోజ్ గార్డెన్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే విజయవాడ పట్టణంలో నవ్యాంధ్రప్రదేశ్లో మన హరితప్రియ సొసైటీ వాళ్ళు, రోజ్ సొసైటీ వాళ్ళు కలిసి ఏర్పాటు చేసినటువంటి అందరూ ఒకటే. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేందుకు ఏపీ సర్కార్ ఈ హరిత ప్లాంట్ కి చేయూతనిస్తోంది. ఇక్కడ 600 రకాల మొక్కలు ప్రదర్శిస్తున్నారు. వీటిని కలకత్తా నుంచి కొనుగోలు చేశారు. ఎంతో అరుదైన ఈ మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలిపి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడానికే ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు ప్లాంట్ అధ్యక్షురాలు అఖిలాండేశ్వరి. మానవ మనుగడకి మొక్కలే ఆధారం. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మనని రక్షిస్తాయి. అంతేకాకుండా విజయవాడని హరితవనంగా మార్చడం మా ధ్యేయం. పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం. భావి పౌరులకి కాలుష్యరహితమైనటువంటి వాతావరణం ఇవ్వడం మా ఉద్దేశం. చాలామంది ఇంత చక్కటి గార్డెన్ డెవలప్ చేస్తామంటే మమ్మల్ని ఉత్సాహపరిచారు. విజయవాడను హరితవనంగా మార్చి భావి పౌరులకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 100 స్టాల్స్ ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలల నుంచి మంచి గార్డెన్ కు సంబంధించిన మొక్కలను అమ్మే ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇలాంటి మరిన్ని హరితవన ప్లాంట్స్ ను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.